హాయ్, నిన్నటి వీడియోలో మనం ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, ఎక్సెప్షన్స్ ఎట్లా వస్తాయి అనేది నేర్చుకున్నాం కదా. ఇవాళ వీడియోలో ఆ ఎక్సెప్షన్స్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుందాం. ఎక్సెప్షన్ ఎట్లా హ్యాండిల్ చేయాలంటే ట్రై, క్యాచ్, ఫైనల్లీ అనే 3 బ్లాక్స్ ఉంటాయి. ఈ 3 బ్లాక్స్ని యూజ్ చేసి మనం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ట్రై బ్లాక్లో మనం లాజిక్ రాస్తాం. అంటే ఏ లాజిక్ అయితే వర్క్ అవ్వనప్పుడు మనకి ఎక్సెప్షన్ రావాలో ఆ లాజిక్ని మనం ట్రై బ్లాక్లో రాస్తాం. నెక్స్ట్ క్యాచ్ బ్లాక్, ఆ లాజిక్ రన్ అవ్వనప్పుడు మనకి ఏ ఎక్సెప్షన్ చూపించాలి అనేది మనం క్యాచ్ బ్లాక్లో రాస్తాం. ఒక్క ట్రై బ్లాక్కి మనం ఎన్ని క్యాచ్ బ్లాక్స్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ ఫైనలీ బ్లాక్, అంటే కోడ్ ట్రైలోకి వెళ్ళినా, ట్రైలో ఎక్సెప్షన్ చూపించిన, క్యాచ్లోకి వచ్చి ఎక్సెప్షన్ చూపించకున్నా, ఏమన్నా కానీ కోడ్లో, బట్ మనకు ఒక ప్రింట్ అవ్వాలి, ఒకటి ఏదైనా రెస్పాన్స్ రావాలి అన్నప్పుడు యూజ్ చేసేదాన్నే ఫైనల్లీ బ్లాక్ అంటాం. అట్లాంటి టైంలో ఫైనల్లీ బ్లాక్ను మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్కి వెళ్ళినారు అనుకోండి, ఫోన్పేలో డబ్బులు చేస్తున్నారు, మీ అకౌంట్లో డబ్బులు లేవు, అప్పుడు ఏమని చూపిస్తుంది, ఇన్సఫిషియంట్ ఫండ్స్ అంటారా, దాన్ని కూడా ఎక్సెప్షనే అంటారు. అంటే ఆ బ్యాంకింగ్ అప్లికేషన్కి డెవలపర్ కోడ్ రాస్తాడు కదా, ఆ కోడ్ రాసేటప్పుడు ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఎక్సెప్షన్ అని రాస్తాడు. అప్పుడు మీ అకౌంట్లో డబ్బులు లేనప్పుడు ఆ ఇన్సఫిషియంట్ ఫండ్స్ అనే ఎక్సెప్షన్ని అక్కడ మనకు కనిపించేలాగా చేస్తాడు ఒక డెవలపర్. దీన్నే కస్టమ్ ఎక్సెప్షన్ అంటారు. ఇంత ఈజీ ఎక్సెప్షన్స్ అంటే. ఎక్సెప్షన్స్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్. ఆగండి, ఫాలో అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.